ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 6వ వచనము. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మీకు అద్భుతమైన వాగ్దానం చేశాడండి. ఎండ దెబ్బే కానీ వెన్నెల దెబ్బే కానీ మీకు తగులదు. ఈ ఎండ దెబ్బ వెన్నెల దెబ్బ మాత్రమేనా మనిషికి ఉంది? లేదు, చాలా దెబ్బలు ఉన్నాయి, చాలా దెబ్బలు తగులుతాయి. అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఆ మనిషి బాగా దెబ్బతిన్నాడండి, ఆ కుటుంబం బాగా దెబ్బతిన్నదండి, వ్యాపారం దెబ్బతిన్నది, ఉద్యోగంలో దెబ్బలు తగిలాయి, ఆ వ్యక్తికి కొంచెం దెబ్బ తగిలిందిలే అని అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం, కొన్నిసార్లు మనం కూడా అని ఉంటాం. అంటే జీవితంలో ఏవో ఒడిదుడుకులు, ఏవో కష్టాలు, ఏవో శ్రమలు ఎదురయ్యి మనిషిని కృంగదీసి ఉండొచ్చు, మనిషిని గాయపరిచి ఉండొచ్చు, మనిషిని వెనక్కి లాగి ఉండొచ్చు, ఎదుగుదలని వెనక్కి లాగుండొచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే దేవుని బిడ్డ, ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ఇలాంటివే ఎదుర్కొంటూ, ఇలాంటి వాటిని చూసుకుంటూ దెబ్బలు తింటూ వచ్చావా? అయితే నేను నీకు ఒక మంచి మార్గం చూపిస్తాను. దెబ్బలు లేని మార్గం, తిన్నని మార్గం, చక్కని మార్గం, శాంతిని సమాధానాన్ని ఇచ్చే మార్గం, ఒక మార్గం. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మాట సత్యవంతుడు, ప్రేమగల్లవాడు, దయగల్లవాడైన ప్రభు అయిన యేసుక్రీస్తే అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. ఈ ఆత్మీయ యాత్రలో మనకి దెబ్బలు తగలకుండా మనం ప్రయాణం చేయాలి అంటే దేవుడు కావాలి. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి దెబ్బలు తగలకుండా నిన్ను కాచి కాపాడుతాడు. ఆయన సజీవులుగా ఉన్నవానికి దేవుడై ఉన్నాడు. మనం సజీవులంగా బ్రతికున్నాము, ప్రయాణం చేస్తున్నాము, ఆత్మీయ యాత్రలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ఆత్మీయ యాత్రలో మనకు కావాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మార్గమై ఉన్నాడు. ఎందుకు ఆయన మార్గం? ఎందుకైనా చదువుకుంటున్నావా? ఆయనే మార్గం. ఉద్యోగం చేస్తున్నావా? నీ ఉద్యోగంలో ఎదుగుదల కావాలా? ఆయనే మార్గం. ప్రమోషన్ కావాలా? ఆయనే మార్గం. గుర్తింపు పొందుకోవాలా? ఆయనే మార్గం. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వున్నావా? ఆయనే మార్గం. ఒక భర్తగా, ఒక భార్యగా నువ్వున్నావా? ఆయనే మార్గం. భర్త ఎలా నడవాలి, భార్య ఎలా నడవాలి, ఆ మార్గంలో ఆయనే నడిపిస్తాడు. ఇంటి పెద్దగా ఉన్నావా? ప్రభువే మార్గం, ఆయనే నడిపిస్తాడు. నువ్వు ఏ పని చేస్తున్నా నీ మార్గంలో ఆయన ఉండాలి. నీ మార్గమే ఆయన అయి ఉండాలి. అప్పుడు నీ మార్గంలో ఘోరమైన దెబ్బలు తినకుండా నీవు ఉంటావు. దేవుడు కొన్నిసార్లు నీవు అనుభవం కోసము, అంటే నీకు అనుభవం నేర్పించి నిన్ను స్థిరంగా బలంగా నిలబెట్టడం కోసం కొన్నిసార్లు జీవితంలోనికి శ్రమలు, కష్టాలు అనుమతించవచ్చు. కానీ స్థిరంగా దేవుడు నిన్ను నిలబెడతాడు, తట్టుకునే శక్తి, బలాన్ని ఇస్తాడు. 2 ఇల్లులు కట్టబడ్డాయి. ఒకటేమో ఇసుక మీద కట్టబడింది, మరొకటేమో బండరాయి మీద కట్టబడింది. ఒకరోజు గాలి వచ్చింది, గాలి తర్వాత వర్షం వచ్చింది, వర్షం తర్వాత వరదలు వచ్చాయి, వరదలు వచ్చి ఆ 2 ఇళ్లను కొట్టింది ఒకేసారి. ఆ 2 ఇళ్ళు పక్కపక్కనే ఉన్నాయి. అలాంటప్పుడు
ఇసుక మీద కట్టిన ఆ ఇల్లు పడిపోయింది. బండరాతి మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంది. ఒకే చోట కట్టబడ్డాయి, ఒకేసారి కట్టబడ్డాయి. ఒకేసారి గాలి, ఒకేసారి వర్షం, ఒకేసారి వరద, ఒకేసారి కొట్టబడినప్పటికీ కూడా ఇసుక మీద ఉన్న ఇల్లు కూలిపోయింది. దాని పాటు గొప్పది. కానీ బండ మీద ఉన్న ఇల్లు కూలలేదు, అది నిలబడింది. గల కారణం ఆ బండ ఎవరో కాదు, క్రీస్తు అనే బండ. హల్లెలూయా! క్రీస్తు అనే బండ మీద ఆ ఇల్లు కట్టబడింది గనుక ఆ ఇల్లు నిలబడింది. అదే మాదిరిగా ఎవరి జీవితం అయితే యేసుక్రీస్తు అనే ఒక పరిశుద్ధ మార్గము గుండా, ఒక పవిత్రమైన మార్గము గుండా వెళ్తుందో, ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసముంచి ఆయన వెంట నడుస్తారో వారికి ఎండ దెబ్బ అయినను ఎన్నెల దెబ్బ అయినను తగలకుండా ప్రభువు కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అధ్యాయము అంతా కూడా ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాము. 8 వచనాలు మాత్రమే ఉంటాయి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన పాదము తొట్రిల్లనీయడు. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, ప్రయాణాలు చేస్తున్నావా? రాష్ట్రము టు రాష్ట్రం, ఊరు టు ఊరు, పల్లెటూరు నుండి పట్టణము, పట్టణము నుండి పల్లెటూరు, ఈ రాష్ట్రం నుండి మరొక రాష్ట్రం, మరొక రాష్ట్రం నుండి ఈ రాష్ట్రం, ఈ దేశం నుండి మరొక దేశం, మరొక దేశం నుండి ఈ దేశం, లేదా దేశాలు నువ్వు తిరుగుతూ ఉన్నావా? సరే, నువ్వెక్కడున్నా ప్రభు అట నీ పక్కనే నీకు నీడగా ఉంటాడంట. హల్లెలూయా! ప్రభువు నిన్ను కాస్తూ నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడంట. అందుకని నీకు ఎండ దెబ్బ తగలదు, అందుకని నీకు వెన్నెల దెబ్బ కూడా తగలనే తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరిచ్చిన వాగ్దానం ప్రకారము మీరు వీరికి కుడి ప్రక్కన నీడగా ఉండి తండ్రి, ఎన్నెల దెబ్బ అయినను ఎండ దెబ్బ అయినను తగలకుండా, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతానన్న, నీ ప్రాణమును కాపాడుతానన్న నీ వాక్యమును నీ బిడ్డల పట్ల నెరవేర్చండి. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అన్న వాక్యమును నెరవేర్చండి. తప్పక మీరు నెరవేరుస్తున్నారని మా పక్షాన మీరున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచు, మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.